ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఆ రోజు రాక్షస పరిపాలన వల్ల ఆయన ఎక్కడ ప్రజలు ఆయన తరిమి కొడతారని ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని ఆ రోజు ఆయన ప్యాలెస్కి వెళ్ళేవారు. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా ఏ పరదాలు లేకుండా స్వేచ్ఛగా ఒక సామాన్యులాగాన ఈరోజు రోడ్డుపైన వెళుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు స్వేచ్ఛ ఇలా ఆయన రాక్షస పరిపాలన వల్ల ఆయనకు స్వేచ్ఛ అంటూ ఈ రాష్ట్రంలో లేదు. గతంలో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిని ఒక 200 కుటుంబాలు ఉంది. ఆ కుటుంబాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అతి కిరాతంగా వాళ్ళని తొలగించడం జరిగింది. ఆ తొలగించడంతో ఎక్కడ ప్రజలు నా పైన వ్యతిరేకం పడతారనే ఒక ఉద్దేశంతో ఆయన పరదాలు కట్టుకోవడం వల్ల జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆస్తులు అక్రమంగా బిల్డింగ్లు కట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్లు కూడా దాన్ని మొత్తం కూలగొట్టడం జరిగింది. ఏదైనా పరిపాలన చేయాలంటే గవర్నమెంట్ ఉన్నటువంటి భూముల్లో కట్టి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ప్రజలకు ఇబ్బంది లేనటువంటి స్థలాల్లో కట్టుకోవడం అది స్వేచ్ఛమైనది. అంతేగాని ప్రజల్ని తొలగించి నేను పార్టీ కార్యాలయాలు కడతాను, ప్యాలెస్లు కడతానంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు ఊరుకోరు. ఈరోజు ఎందుకు ఊరుకోరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చంప కుయ్యి అనేలాగా ఎంత కొట్టినారో అదే విధంగానే ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు కొడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన ఎంత నీచమైన పరిపాలన అంటే ఎవరు ఆ రోజంలో హిట్లర్ చేసిన పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినాడు. అదేవిధంగానే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూద్దామన్నా కూడా లేనట్ట విధంగా అయిపోయినాడు. దొంగతనం చేసిన వ్యక్తిని దొంగ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చెప్తే ఆయన దొర అంటాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ తాతలు రాజారెడ్డి పరిపాలన కాబట్టి రాజారెడ్డిలు చేసినటువంటి అన్ని అరాచకమైన పరిపాలనే కాబట్టి వాళ్ళు దొరలే అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆయన చేసింది పెద్ద తప్పు. అలాంటి ఈమెయిల్ ఎందుకు పలగొట్టాలి? ఆయన అరాచకమైన సృష్టించేందుకే కదా. ఆయన ఎక్కడైతే ఓడిపోతానంటే ఒక ఉద్దేశంతో ఆ రోజు అరాచకమైనగా ఆ ఈమెయిల్ పగలగొట్టేసి ఏదో చేసుకోవాలనుకున్నాడు, ట్యాంపరింగ్ చేసుకోవాలనుకున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ప్రతి ఒక్కరూ సరైన సమాధానం చెప్పి సరైన బుద్ధి చెప్పినారు. అన్నా క్యాంటీన్ల వల్ల చాలా ఉపయోగం. ఇంతకుముందు పెట్టినారు అన్న క్యాంటీన్ అనేది, చాలామంది కలరించుకుంటూ తిన్నారు. మాకు అన్నం లేదు, పేదలు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. తర్వాత అన్నం అప్పటికప్పుడు అన్నం లేని వాళ్ళు ఉంటారు, పనులకు పోయిన వాళ్ళు ఉంటారు. చాలామందికి అనుకూలం అన్న క్యాంటీన్ అనేది. తీసేయడం వల్ల చాలామంది దెబ్బతిన్నారు. చాలామంది రోడ్డును పడేవాళ్ళు ఉన్నారు అన్నం లేక, పనులు లేవు. తర్వాత అది బిల్డింగ్ పనులు పోయేవాళ్ళు అంతా అప్పుడు ఎక్కడి నుంటో వచ్చింటారు. వాళ్ళకి అన్న క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడింది. ఇప్పుడు తీసేయడం వల్ల చాలామంది కలవరించుకున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఓపెన్ అయితే చాలామందికి చాలా ఉపయోగం. ఇప్పట్లో 5 రూపాయలు అంటే దేవుడు ఇచ్చినట్ల. సీఎం ఇవ్వడంలో గ్రేడు. అది ఇంతవరకు ఎవరు ఇచ్చింది లేదు. ఇంటి దగ్గరకు పోయి డబ్బులు ఇచ్చినది ఎవరు లేదు. ఇది ఈయన పింఛను నెల ఆడ ఒక్కొక్క బటన్లోకి ఇదే తప్ప వేరే విషయం లేదు. ఎప్పుడు ఇట్లా ఇవ్వలేదు. చాలా గ్రేడు సీఎం ఈ మాదిరి చేసినారంటే చాలా గ్రేడ్. సార్ ఇసుక ఫ్రీగా ఇవ్వటంపై మీరు ఫ్రీగా అంటే ఆ దేవుడే అనుకోవాలి. ఆయన ఏడుకొండల స్వామి దేవుడు ఇచ్చినట్ల ఫ్రీగా అంటే ఇప్పుడు ఇంత లక్షలు సంపాదించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. కానీ పేదవానికి ఇవ్వలేకపోయినారు. ఇసుక ఇండ్లు లేని వాళ్ళు చాలా ఉన్నారు. ఆ ఇండ్లు కట్టుకోవడానికి స్థలం ఉంది, కానీ స్థలం గవర్నమెంట్ ఇచ్చింది ఆల్రెడీగా. కానీ కట్టుకునే స్థలం ఉన్న ఇసుక రేట్ ఎక్కువ ఉంది. స్థలం కంటే ఇసుక రేట్ ఎక్కువ ఉంది. వాళ్ళు కట్టుకోలేక చాలా అవసరం పడుతున్నారు. ఈ ఇసుక అనేది చాలా గ్రేటు.